ఇండియాలో స్థాపితమైన మొదటి బ్యాంక్ ఏది? ఇండియాలో స్థాపితమైన మొదటి బ్యాంక్ ఏది? ఆప్షన్స్: ఏ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, సి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, డి బ్యాంక్ ఆఫ్ బొంబాయి. ఇండియాలో స్థాపించిన మొదటి బ్యాంక్ ఏదో తెలుసుకునే ముందు కింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ బ్యాంక్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడమో జరిగిందో తెలుసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేదాన్ని 1770వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఈ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేదాన్ని 1809వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని 1843వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బొంబాయి. ఈ బ్యాంక్ ఆఫ్ బొంబాయిని 1840వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770వ సంవత్సరం, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1809వ సంవత్సరం, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843వ సంవత్సరం, బ్యాంక్ ఆఫ్ బొంబాయి 1840వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఓల్డెస్ట్ బ్యాంక్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. కరెక్ట్ ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అయితే మనకి బ్రిటిష్ హయాంలో ప్రెసిడెన్సీలు ఉండేవి. మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, అలా ప్రెసిడెన్సీలు ఉండేవి. అందుకని చెప్పి బ్రిటిష్ హయాంలో స్థాపించినటువంటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి ప్రెసిడెన్సీ హయాంలో పనిచేసాయి కాబట్టి ఈ మూడు బ్యాంకుల్ని ప్రెసిడెన్సీ బ్యాంకుల కింద పిలవడం జరుగుతుంది. అయితే ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల్ని 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మెర్జ్ చేయడం జరిగింది. మనల్ని ఒక్కొక్కసారి అడగొచ్చు, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది? 1921వ సంవత్సరంలో ఏర్పాటయ్యింది. అయితే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిన ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏవి? మద్రాస్, బెంగాల్, బొంబాయి. ఈ మూడు ప్రెసిడెన్సీల్లో ఉన్నటువంటి బ్యాంకులు మెర్జ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా 1955లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో నేషనలైజ్ చేశారు, జాతీయం చేయడం జరిగింది. 1955లో ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. అయితే ఇది ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది? ఏడి గోరేవాలా కమిటీ సిఫార్సుల మేరకు ఎస్బీఐ ఏర్పడింది. ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది? ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది? ఆప్షన్స్: ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి విజయ బ్యాంక్. ఆప్షన్స్: ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి విజయ బ్యాంక్. దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల్లో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా బ్యాంకుల్ని మెర్జ్ చేయడం జరిగింది. యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లోనే 3 బ్యాంకులు మెర్జ్ అవ్వడం జరిగింది. తర్వాత 2017లో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 6 బ్యాంకులు మెర్జ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెంగళూరు అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, అలాగే భారతీయ మహిళా బ్యాంక్. ఈ భారతీయ మహిళా బ్యాంక్ అనే దాన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అందుకే ఆన్సర్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపు 24,000 బ్రాంచీలు, 190 ఆఫీసులు ఉన్నాయి. అలాగే 35 దేశాల్లో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సేవలు అందించడం జరుగుతుంది. మన భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మార్కెట్ షేర్ 1/5, అంటే 5 వంతుల్లో 1 వంతు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లే ఉండడం గమనార్హం. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాలో నాణేలను ముద్రించేది ఎక్కడ? ఇండియాలో నాణేలను ముద్రించేది ఎక్కడ? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నోయిడా, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి పైవన్నీ. ఇండియాలో నాణేలను ముద్రించేది ఎక్కడ? ఆప్షన్ ఏ నోయిడా, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి ముంబై, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసరికి మనకి పైవన్నీ. ఇండియాలో నాణేలను ముద్రించేది నోయిడా, కలకత్తా, ముంబై ప్లేసుల్లో ముద్రించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్:
ఇండియాలో మూల్య న్యూనీకరణ మొదట ఎప్పుడు జరిగింది? ఇండియాలో మూల్య న్యూనీకరణ మొదట ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్: ఏ 1950, బి 1966, సి 1948, డి 1949. ఇండియాలో మూల్య న్యూనీకరణ జరిగిన సంవత్సరం 1949. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాలో 14 బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయి? ఇండియాలో 14 బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ జూలై 1970, బి ఆగస్టు 1968, సి 1969 జూలై, డి మార్చ్ 1969. ఇండియాలో 14 బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయి? ఆప్షన్స్: ఏ జూలై 1970, బి ఆగస్టు 1968, సి జూలై 1969, డి మార్చి 1969. ఆన్సర్ వచ్చేసరికి మనకి జూలై 1969. ఇండియాలో 14 బ్యాంకుల్ని జూలై 1969 సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి. 1949లో ఏర్పాటైన జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్ ఎవరు? 1949లో ఏర్పాటైన జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆప్షన్స్: ఏ వికేఆర్వి రావు, బి మహలనోబిస్, సి సిడి దేశ్ముఖ్, డి టిటి కృష్ణమాచారి. ఆప్షన్స్ మరొకసారి చూద్దాం. ఆప్షన్ ఏ వికేఆర్వి రావు, బి మహలనోబిస్, సి సిడి దేశ్ముఖ్, డి టిటి కృష్ణమాచారి. మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే టిటి కృష్ణమాచారి. ఈ టిటి కృష్ణమాచారి అనే ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి మెంబరు, రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి మెంబరు. సిడి దేశ్ముఖ్, ఈ సిడి దేశ్ముఖ్ అనే ఆయన మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్, భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. అలాగే మహల్నోబిస్, ఈ మహల్నోబిస్ ఆయన జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్. మహల్నోబిస్ అనే ఆయన జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్. ఈయన నేతృత్వంలో ఇద్దరు మెంబర్స్ ఆధ్వర్యంలో జాతీయ ఆదాయ కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ మెంబర్స్ వచ్చేసరికి డిఆర్ గాడ్గిల్ మరియు వికేఆర్వి రావు అనే ఇద్దరు మెంబర్స్. సో ఆప్షన్ ఏ వికేఆర్వి రావు, ఈయన జాతీయ ఆదాయ కమిటీకి మెంబరు. అంటే మనకి జాతీయ ఆదాయ కమిటీ మహల్నోబిస్ చైర్మన్ నేతృత్వంలో డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు మెంబర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. 1949లో ఏర్పాటైన జాతీయ ఆదాయ కమిటీకి చైర్మన్ మహలనోబిస్. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియాలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రకటించబడింది? ఇండియాలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రకటించబడింది? ఆప్షన్స్: ఏ 6 ఏప్రిల్ 1948, బి 6 ఏప్రిల్ 1951, సి 6 ఏప్రిల్ 1950, డి 6 ఏప్రిల్ 1949. ఆప్షన్స్: 6 ఏప్రిల్ 1948, బి 6 ఏప్రిల్ 1951, సి 6 ఏప్రిల్ 1950, డి 6 ఏప్రిల్ 1949. ఆన్సర్ వచ్చేసరికి మనకి 6 ఏప్రిల్ 1948. ఇండియాలో మొదటి పారిశ్రామిక విధానం 6 ఏప్రిల్ 1948లో ప్రకటించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: చమురు మరియు సహజ వాయువు కమిషన్ను ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? చమురు మరియు సహజ వాయువు కమిషన్ను ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1959, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1957, ఆప్షన్ డి 1958. చమురు మరియు సహజ వాయువు కమిషన్ని ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ బి 1956. చమురు మరియు సహజ వాయువు కమిషన్ని ఇండియాలో 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రణాళికా సంఘం మరియు యుఎన్డిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవ అభివృద్ధి అవార్డుల పేరు ఏమిటి? ప్రణాళికా సంఘం మరియు యుఎన్డిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవ అభివృద్ధి అవార్డుల పేరు ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మానవ ప్రగతి, ఆప్షన్ బి మానవ సంపద, ఆప్షన్ సి మానవ వికాస్, ఆప్షన్ డి మానవ పుష్ప. ఆప్షన్స్ మరొకసారి చూద్దాం. ఆప్షన్ ఏ మానవ ప్రగతి, ఆప్షన్ బి మానవ సంపద, ఆప్షన్ సి మానవ వికాస్, ఆప్షన్ డి మానవ పుష్ప.
ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ సి మానవ వికాస్ ప్రణాళికా సంఘం మరియు యుఎన్డిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవ అభివృద్ధి అవార్డుల పేరు మానవ వికాస్. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1937, ఆప్షన్ బి 1938, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1936. ఆప్షన్స్ మరొకసారి చూస్తే ఆప్షన్ ఏ 1937, ఆప్షన్ బి 1938, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1936. మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1935 సంవత్సరంలో స్థాపించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిషన్ సిఫార్సుల మేరకు స్థాపించబడింది? మళ్ళీ ఎగ్జామ్స్లో అడగొచ్చండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిషన్ సిఫార్సుల మేరకు స్థాపించబడింది? హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఏ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది? ఏ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 యాక్ట్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయడం జరిగింది. 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయం చేయడం జరిగింది. భారతదేశంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఏ దేశాలకు సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించింది? భారతదేశంతో పాటు ఏ దేశాలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించడం జరిగింది? స్వతంత్రానికి పూర్వం మయన్మార్ మరియు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలకు, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ దేశాలకు స్వతంత్రానికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంకులుగా పనిచేయడం జరిగింది. ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2003, ఆప్షన్ డి 2004. ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2003, ఆప్షన్ డి 2004. ఆన్సర్ వచ్చేసరికి 2005. 2005వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ ఒక డాష్. సెబీ ఒక డాష్. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ చట్టబద్ధ సంస్థ, ఆప్షన్ బి చట్టబద్ధం కాని సంస్థ, ఆప్షన్ సి సలహా సంస్థ, ఆప్షన్ డి రాజ్యాంగ సంస్థ. ఆప్షన్స్ మరొకసారి చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. రాజ్యాంగ సంస్థ అనేది రాజ్యాంగ విషయాలను చూసుకుంటుంది. సలహా సంస్థ అనేది సలహాలకు సంబంధించి చూసుకుంటుంది. చట్టబద్ధం కాని సంస్థ, చట్టబద్ధం కాని సంస్థలు అంటూ దేశంలో ఉండవు. ఒకవేళ అలా ఉంటే దానికి దేశం మొత్తం మీద పేరు వచ్చేలాగా ఖచ్చితంగా ఉండదు. సో ఆప్షన్ ఏ చట్టబద్ధ సంస్థ. సెబీ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 2001, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 2003. ఆప్షన్స్ మరొకసారి చూస్తే ఆప్షన్ ఏ 2001, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 2003. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ సి 2000. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూయల్ మిషన్ను, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూయల్ మిషన్ ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారు? జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూయల్ మిషన్ని ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 8వ ప్రణాళిక, ఆప్షన్ బి 11వ ప్రణాళిక, ఆప్షన్ సి 10వ ప్రణాళిక, ఆప్షన్ డి 9వ ప్రణాళిక.
జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ని ఇండియాలో ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 8వ ప్రణాళిక, ఆప్షన్ బి 11వ ప్రణాళిక, ఆప్షన్ సి 10వ ప్రణాళిక, ఆప్షన్ డి 9వ ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10వ ప్రణాళిక. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ని ఇండియాలో 10వ ప్రణాళిక సమయంలో ప్రారంభించడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన కర్తవ్యం ఏమిటి? జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పంచవర్ష ప్రణాళికల ఆమోదం, ఆప్షన్ బి సంఘటిత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమము, ఆప్షన్ సి సమాజ అభివృద్ధి కార్యక్రమం అమలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్స్ మరొకసారి చూద్దాం. ఏ పంచవర్ష ప్రణాళికల ఆమోదం, బి సంఘటిత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం, సి సమాజ అభివృద్ధి కార్యక్రమం అమలు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ పంచవర్ష ప్రణాళికల ఆమోదం. జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన కర్తవ్యం పంచవర్ష ప్రణాళికల ఆమోదం. నెక్స్ట్ క్వశ్చన్: వేగవంతమైన సమ్మిళితమైన నిలకడైన అభివృద్ధి లేదా పెరుగుదల, ఇది ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం? వేగవంతమైన సమ్మిళితమైన నిలకడైన అభివృద్ధి లేదా పెరుగుదల, ఇది ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 10వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 12వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి 11వ పంచవర్ష ప్రణాళిక. మనం ఇప్పటి వరకు జరిగినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో ఏ పంచవర్ష ప్రణాళికకి లక్ష్యం ఏమిటి, అలాగే పంచవర్ష ప్రణాళికలు ఇయర్స్ గురించి తెలుసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది 1951 నుంచి 1956వ సంవత్సరం వరకు ఉంది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వ్యవసాయం. మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వ్యవసాయం. రెండవ పంచవర్ష ప్రణాళిక. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 1961 వరకు ఉంది. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం పారిశ్రామిక అభివృద్ధి. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వ్యవసాయం. అలాగే మూడవ పంచవర్ష ప్రణాళిక. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 1966వ సంవత్సరం వరకు ఉంది. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం స్వయం సమృద్ధి స్వాలంబన. స్వయం సమృద్ధి స్వాలంబన. నాలుగవ పంచవర్ష ప్రణాళిక. ఈ నాలుగవ పంచవర్ష ప్రణాళిక 1969 నుంచి 1974 వరకు ఉంది. 1969 నుంచి 1974 వరకు ఉంది. ఈ నాలుగవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వం లేదా స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధి. స్థిరత్వంతో కూడినటువంటి అభివృద్ధి. ఐదవ పంచవర్ష ప్రణాళిక. ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1974 నుంచి 1978 వరకు. 1974 నుంచి 1978 వరకు. ఈ ఐదవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వాలంబన. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వాలంబన. ఆరవ పంచవర్ష ప్రణాళిక. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1980 నుంచి 1985 వరకు. 1980 నుంచి 1985 వరకు. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన. ఏడవ పంచవర్ష ప్రణాళిక. ఈ ఏడవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1985 నుంచి 1990 వరకు. ఈ ఏడవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం స్వాలంబన. స్వాలంబన. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక. ఈ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1992 నుంచి 1997 వరకు. 1992 నుంచి 1997 వరకు. ఈ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక.
9వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 1997 నుంచి 2002 వరకు. 1997 నుంచి 2002 వరకు. 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 2002 నుంచి 2007 వరకు. 2002 నుంచి 2007 వరకు. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 2007 నుంచి 2012 వరకు. 2007 నుంచి 2012 వరకు. 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సత్వర వృద్ధి, సమ్మిళిత ప్రగతి. సత్వర వృద్ధి, సమ్మిళిత ప్రగతి. 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సత్వర వృద్ధి, సమ్మిళిత, నిలకడైన అభివృద్ధి మరియు పెరుగుదల. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 2012 నుంచి 2017 వరకు. అండ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇది 1951 నుంచి 56వ సంవత్సరం వరకు ఉంది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం వ్యవసాయం. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం 2002 నుంచి 2007 వరకు. దీని యొక్క లక్ష్యం చూసుకున్నట్లయితే సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి. తర్వాత ఆప్షన్ సి 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు. దీని యొక్క లక్ష్యం వేగవంతమైన, సమ్మిళితమైన, నిలకడైన అభివృద్ధి లేదా పెరుగుదల. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 11వ పంచవర్ష ప్రణాళిక. ఇది 2007 నుంచి 2012 వరకు ఉంది. దీని యొక్క లక్ష్యం సత్వర వృద్ధి, సమ్మిళిత ప్రగతి. సో మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 12వ పంచవర్ష ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్. వేగవంతమైన, సమ్మిళితమైన, నిలకడైన అభివృద్ధి లేదా పెరుగుదల 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్. పంచవర్ష ప్రణాళిక అనే భావనని ప్రవేశపెట్టింది ఎవరు? పంచవర్ష ప్రణాళిక అనే భావనని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. పంచవర్ష ప్రణాళిక అనే భావాన్ని మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. పంచవర్ష ప్రణాళిక అనే భావనని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ప్రపంచ వ్యాపార రంగంలో ఐపీఆర్ అనే మాట దీనిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ వ్యాపార రంగంలో ఐపీఆర్ అనే మాట దీనిని సూచిస్తుంది. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ ఏ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ బి ఇండివిడ్యువల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ బి ఇండివిడ్యువల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ప్రపంచ వ్యాపార రంగంలో ఐపీఆర్ అనే మాట ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి ప్రణాళిక అనుసరించినది ఏది? మొదటి ప్రణాళిక అనుసరించినది ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కెనీషియన్ నమూనా, ఆప్షన్ బి లెనిన్ పై నమూనా, ఆప్షన్ సి మహల్ నోబిస్ నమూనా, ఆప్షన్ డి హారడ్ డోమర్ నమూనా. మొదటి ప్రణాళిక అనుసరించినది ఆప్షన్ డి హారడ్ డోమర్ నమూనా. హారడ్ డోమర్ నమూనాని మొదటి ప్రణాళిక అనుసరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీరాజ్ సంస్థలు దీనిని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. పంచాయతీరాజ్ సంస్థలు దేనిని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి? ఆప్షన్స్
ఆప్షన్ ఏ బహుళ స్థాయి ప్లానింగ్, ఆప్షన్ బి స్ట్రక్చరల్ ప్లానింగ్, ఆప్షన్ సి ఫంక్షనల్ ప్లానింగ్, ఆప్షన్ డి సూచిత ప్లానింగ్. ఆప్షన్స్ మరొకసారి చూస్తే ఆప్షన్ ఏ బహుళ స్థాయి ప్లానింగ్, ఆప్షన్ బి స్ట్రక్చరల్ ప్లానింగ్, ఆప్షన్ సి ఫంక్షనల్ ప్లానింగ్, ఆప్షన్ డి సూచిత ప్లానింగ్. ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ ఏ బహుళ స్థాయి ప్లానింగ్. పంచాయతీరాజ్ సంస్థలు బహుళ స్థాయి ప్లానింగ్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.